అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మంజుల పవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో జరిగే విషయాలన్నీ కూడా అన్నిట్లో కొన్ని వీడియో రూపంగా మీ ముందుకు తీసుకురావాలా అన్నట్లుగా వీడియోలన్నీ చిన్న చిన్న బిట్లుగా తీసి ఆ బిట్లన్నీ జమ చేసి ఒక వీడియో చేసి ఆ వీడియోని ఎడిట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి మీ ముందుకు ఈ విధంగా తీసుకొచ్చేసాను. ఇంకా వీడియో అయితే చాలా బాగుంటుందని నేను అనుకుంటా. మీకు కూడా ఏమనిపించింది అనేది మీ అభిప్రాయం నాకు తెలియజేయండి, ఓకేనా? ఇక్కడైతే మన రాధమ్మ పచ్చిగడ్డి తినుకుంటా అటుపక్క ఇటుపక్క చూస్తుంది కదా. ఏమంటే వీడియో తీస్తున్నారు కదా, దానికేమో కొత్తగా అనిపించిందేమో దానికని. ఇంకా పచ్చిగడ్డి తినుకుంటా తన కొడుక్కి పాలిచ్చుకుంటా హ్యాపీగా నమురు వేసుకుంటా అందండి. ఈ విధంగా రంగడేమో గడ్డి కూడా పచ్చిగడ్డి కూడా తింటాడు, ఎండుగడ్డి కూడా తింటాడు. దాంతోపాటు ఈ రకంగా వాళ్ళ అమ్మ దగ్గర పాలు కూడా తాగుతాడండి వాడు. బాగా అల్లరోడండి వాడు. ఆ విధంగా రంగడి పని అదన్నమాట. ఇది వీళ్ళిద్దరు సంగతి అన్నమాట. ఎవరిద్దరు? రంగడు రాధా గురించి ఇంతవరకు తెలుసుకున్నాం. ఇప్పుడు మా ఇద్దరు గురించి తెలుసుకుందాం. ఎవరెవరు? నేను మావారనమాట. ఈ మధ్య కాలంలో మావారి మీద విపరీతమైన కోపం వచ్చిందండి. నాకే ఓ రేంజ్లో కోపం వచ్చింది. ఎందుకంటే అమ్మ ఇప్పుడే చెప్పేస్తానా, వీడియో చివరిలో చెప్తానండి. అట్లా నేను స్కిప్ చేసి వీడియో చివరికి వెళ్ళిపోదని మీకు అర్థం కాదు, ఓకేనా? ఇంకా ఏమంటే మా వారి మీద నేను కోప్పడినప్పుడు ప్రతిసారి కూడా మా వారి మీద నేను ఎప్పుడైనా కోప్పడితే, నేను ఒకంత కోప్పడితే మా వారు 100 నా మీద రివర్స్ అవుతారనమాట. ఎప్పుడు రివర్స్ అవుతారు నా మీద. అట్లాంటిది ఈసారి మాత్రము నేను కోప్పడిన వెంటనే మా వారు కూల్గా, అయ్యో కన్నా ఎందుకు కోప్పడుతున్నావు, ఆ మాత్రానికే నీకు వీడియో కోసమే కదా కావాల్సింది, వీడియో కోసం నేను యాక్టింగ్ చేస్తాను అన్నట్లుగా చెప్పారు. వీడియో కోసం నేను యాక్టింగ్ చేస్తాను అన్నట్లు ఓ రేంజ్లో నటించారనుకోండి. ఆ నటన ఏమనేది మీకు కూడా చూపిస్తాను నేను. ఇంకా ఎందుకు రాజీ పడినారు అనేది కూడా మీకు తెలియాలి కదా. ఎప్పుడు మా వారు రివర్స్ అయ్యే వ్యక్తి. ఈరోజు రాజీ పడినారు అంటే ఏదో ఒకటి ఉంటుంది కదండి. ఏమంటే ఇంట్లో బంధువులు ఉన్నారు కదా, దానికన్నాను అనమాట. ఇంకేం లేదు. ఇక్కడైతే మాత్రము అక్కడ ఒక తొట్టిలాగా ఉంది కదండి. తొట్టిలాగా కొత్తగా ఈ మధ్య కాలంలో కట్టాను దాన్ని. ఇంతకుముందు అయితే అక్కడ స్టూల్ వేసి పొడువు స్టూల్ అంటారు, బెంచులు అంటారు కదా, ఆ బెంచులు వేసి దాని మీద పూల కుండీలు పెట్టాను అనమాట. ఇప్పుడైతే అది తీసేసి బెంచులు వుడ్తో చేస్తారు కదండి, ఎన్ని రోజులు ఉండు కదా, ఎండకి వానకి తడిచిపోతే పోతుంది కదా, దానికని అవన్నీ తీసేసి ఈ రకంగా సిమెంట్తో కట్టేసాం. ఎంత సిమెంట్ వర్క్ చేసాం కదా అక్కడంతా, దానికనే దాంట్లో ఇదెంత అయిపోతుందిలే అన్నట్లుగా అక్కడైతే ఆ రకంగా సిమెంట్తో కట్టించేసి ఈ మొత్తం జయ మట్టి తీసుకొచ్చి వేశాడు. అక్కడ మట్టి టబ్బులోకి వేసింది మన అనిల్ బాబు సార్ అన్నమాట, అంటే మావారనమాట. వాళ్ళిద్దరూ ఆ టబ్బులోకి వేస్తే టబ్బులో నుండి ఎత్తుకొచ్చి ఈ రకంగా మన తోటలో నుండి తీసుకొచ్చి మట్టి అయితే దీన్ని ఫిల్ చేశారనమాట. ఎవరెవరు? జయ, అనిల్ బాబు, మావారు ఈ రకంగా ఈ పని చేసి పెట్టారు. ఇక్కడైతే అక్కడ మట్టి అంతా సద్దే వచ్చి నేను ఇక్కడ కూర్చుంటే మావారేమో ఏమంటున్నారంటే, మామిడికాయల మధ్యలో నువ్వు అందంగా కనపడుతున్నావు కదా, ఫోటో తీసుకున్నాం తిరుగు అన్నట్ల. నైట్ వేసుకొని నేను చింపర్గా ఉంటే ఆయనకి ఎందుకు అందంగా కనపడుతున్నా నాకు అర్థం కాలేదు. ఓహో అదంతా ఏమంటే నిన్న మన గొడవ పడినాను కదండి, కాబట్టి వీడియోలు అవి ఇవి చెప్పేస్తుంది అన్నట్లా నన్ను ఈ రకంగా మాయ మంత్రాలు చేస్తున్నారనమాట, మరిపిస్తున్నారనమాట. నన్ను మురిపిస్తున్నారో మెరిపిస్తున్నారో ఏమో చేస్తున్నారనమాట. అది సంగతి అక్కడ. అయినా నేను వదలలే, వీడియో చెప్తానని వీడియో కూడా చెప్తున్నాను అనమాట ఈ రకంగా. ఇక్కడైతే ఏం నాటుతున్నారమ్మా అనుకుంటున్నారా? అంటే ఇదే కొంతమందికి అనిపించదు, అవి ఎందుకమ్మా నాటారు అన్నట్లుగా. అక్కడేమంటే అది నాటడానికి కూడా ఒక కారణం ఉందండి. అక్కడ రాధమ్మ వచ్చిపోయే దావా, ఆ దావలో ఏదైనా మనం పనికొచ్చేవి నాటిమనుకోండి, రాధమ్మ ఒక నోరు వేసిందంటే ఒక కుచ్చు మొత్తం పెరికేస్తుంది. ఆ రకంగా ఉంటుంది. కాబట్టి రాధమ్మ ఏదైతే తినకుండా ఉంటుందో దాన్ని అక్కడ నాటాలనే ఉద్దేశంతో అక్కడ క్రోటన్స్ నాటుతున్నానండి. అవి రాధమ్మ తిందు అని నా ఉద్దేశం. అది కూడా తినేస్తుందేమో, పెరికేస్తుందేమో నా డౌట్. కానీ పెరకదు, ఎప్పుడు దాన్ని చూసి తినలేదు కాబట్టి అది తిందు అనుకుంటా. కొన్ని క్రోటన్స్ కూడా తినేస్తుందండి. గడ్డిలాగా ఏదన్నా ఉంటే దాన్ని కూడా తినేస్తుంది రాధమ్మ కానీ వాళ్ళ కొడుకు తినేది తక్కువే. కానీ రాధమ్మ అయితే ఒక నోరు వేసింది అనుకోండి మొత్తం కుచ్చు వచ్చేయాలి. ఆ రకంగా చేస్తుంది. ఇక్కడైతే మట్టి అంతా ఫస్ట్ లూజ్ చేసి పెట్టాను కదండి. ఇప్పుడైతే ఆ రకంగా చిన్నగా గుంతల్లాగా తవ్వుకుంటున్నాను. తవ్వేసి దాంట్లో మొత్తానికి క్రోటన్స్ అయితే నాటుకొని వచ్చేసాను. అది పెద్దదైతే మాత్రం చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఈ విధంగా. ఇదైతే ఇంటి ముందు ఉండిందండి. ఇప్పుడు మేమైతే ఇల్లు ఏదైతే ఉన్నామో ఫ్యామిలీ ఉన్నాం కదా, ఆ పక్కనే ఇంటి ముందర ఉండింది. దాన్ని తీసేసాం. చాలా గుబురుగా ఉంటే మళ్ళీ ఏమన్నా దాంట్లో పురుగు పూసి వచ్చేస్తే కష్టం కదా అన్నట్లుగా ఆ గుబురుగా ఉండింది మొత్తం తీసేసి కూడా 4-5 రోజులు అయిపోయింది తీసేసి. దాన్ని ఎత్తి వాటర్లో పెట్టాను అనమాట. వాటర్లో ఉండింది ఇన్ని రోజులు. ఇప్పుడైతే ఇక్కడ నాటుతున్నాను. ఇప్పుడు ఇది నాటి కూడా అయిపోయిందిలేండి, దగ్గర 4-5 రోజులు అయిపోయిందేమో. 4-5 రోజులు అయిపోయింది. ఇంకా వచ్చిన చుట్టాలంతా ఊరికి వెళ్ళిపోయారు. ఇంకంతే కదండి, వచ్చిన చుట్టాలు ఎన్ని రోజులు ఉండరు కదండి. వచ్చారు, 1 వీక్ ఉన్నారు. వాళ్ళు ఏదైతే పని అనుకున్నారో అది చేసి పెట్టారు, బయలుదేరేశారనమాట. ఆ పని ఏమమ్మా అనుకుంటున్నారా? ఏం లేదండి, మన అవ్వ వాళ్ళకి బ్లౌజులు కుట్టి వల్ల అన్నట్లుగా వచ్చారు. అందరికీ బ్లౌజులు కుట్టించారు. నైటీలు వేసుకునే వాళ్ళకి రీస్టిచ్ వేయించారు.
పెట్టికోట్స్కి, నైటీకి, అట్లా నైట్లకి అన్నిటికీ. అదేవిధంగా చీరలు అంచులు కుట్టించారు. ఇవన్నీ చేసేసి దాని తర్వాత ఊరికైతే బయలుదేరేశారండి. అది విషయం. ఇంక ఇక్కడైతే చెట్లు నాటింది కంప్లీట్ అయిపోయింది. నా మాటల్లోనే చెట్లు కూడా నాటేశాను అనమాట. కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇవన్నీ కూడా క్రోటన్స్ కూడా అక్కడక్కడ పెడితే బాగుంటుంది అన్నట్లుగా పెట్టానండి. రాధమ్మకు భయపడే ఒక దీంట్లో దాంతోపాటు క్రోటన్స్ కూడా అక్కడక్కడ ఉంటే కూడా బాగుంటుంది. ఎంత పొద్దుకి మనము వెజిటేబుల్స్, దాంతోపాటు ఏమైనా ఫ్రూట్స్, ఇవి పూలు ఇట్లాంటివన్నీ కాకుండా ఈ రకంగా క్రోటన్స్ కూడా పెడితే పచ్చదనంతో బాగుంటుందనే ఉద్దేశంతో ఇట్లయితే పెట్టాను. ఇవన్నీ నాటేసి అన్నిటికీ నీళ్లు పోసేసి దాని తర్వాత మన ఆశ్రమానికి అభిమానులు వచ్చారండి. వాళ్ళతో మాట్లాడుతున్నాను. కాకపోతే ఏమంటే ఇవన్నీ ఒకే రోజు బిట్లు అయితే మాత్రం కాదండి, అప్పుడప్పుడు తీసిన బిట్లు కాబట్టి టక్కన అడ్రస్ చేంజ్ అయిపోతుంది అక్కడ. అప్పుడు అనుకోవచ్చు, అమ్మ ఇందాక నైటీలో ఉన్నారు, చెట్లు నాటారు, అభిమానులు వచ్చారన్నారు అనుకుంటే కష్టం కదా. దానికని అప్పుడప్పుడు తీసిన బిట్లన్నీ కూడా యాడ్ చేసి ఈ విధంగా వీడియో రూపంగా మీ ముందుకు తీసుకొచ్చాను. స్టార్టింగ్లో చెప్పేశాను కదా, అది ఇదేనమాట. ఇదిగోండి చెప్పాను కదా. వీళ్ళైతే కొన్ని సంవత్సరాల నుండి పరిచయం అండి. ఆ వైట్ షర్ట్ వేసుకున్నాడు కదా, ఆ అబ్బాయి అయితే టైలరు. వీళ్ళల్లో చాలామంది టైలర్స్ ఉన్నారండి. టైలర్ యూనియన్ అనమాట వీళ్ళేమంటే వాళ్ళ వంతు ఏదైనా అంటే అన్నదానం కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, మన ఆశ్రమానికి ఒక సందర్భాన్ని బట్టి, వాళ్ళకి ఏదైనా సందర్భం ఉంటే ఆ సందర్భం బట్టి ఈ రకంగా మన ఆశ్రమానికి ఏదైనా చేయాలన్నట్లుగా వస్తారు. ముందుగానే 2-3 రోజుల ముందే వస్తారు, మాట్లాడతారు. దాని తర్వాత వాళ్ళు చేయాలనుకుని చేస్తారనమాట. ఈసారి అయితే అన్నదానం చేయాలని వచ్చారు. ఇప్పుడు డేట్ చెప్పారు, ఆ డేట్కి అన్నదానం చేయాలమ్మా అన్నట్లుగా చెప్పారు. అది విషయము. ఇప్పుడైతే వీళ్ళతో మాట్లాడుతున్నాను కదండి. వీళ్ళ తర్వాత ఇంకో ఊరు చూపిస్తాను. వాళ్ళు ఇంకో రోజు వచ్చారు. వాళ్ళు ఎవరు అనేది చూసేద్దాం రండి. ఇదిగోండి, మన పలంనేరులో నాగరాజు గారని డాక్టర్ ఉన్నారు కదండి. మన ఆశ్రమానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. అదేవిధంగా మనం కూడా హాస్పిటల్కి వెళ్తూ ఉంటాము. చాలాసార్లు తన గురించి వీడియో కూడా పెట్టానండి. ఆర్థో స్పెషలిస్ట్ తన దగ్గర స్టాఫ్ అనమాట వీళ్ళు ఆ హాస్పిటల్లో. ఇక్కడ ఇంకా డాక్టర్ గారు కూడా వచ్చారండి. తనైతే అనిల్ బాబుతో మాట్లాడుతున్నారు. ఇంకా డాక్టర్ గారు ఎట్లా అంటే పేషెంట్లతో అంతా కామెడీగా ఉంటారండి. ఎప్పుడు ఏదో నేను డాక్టర్ కదా, ఏదో సీరియస్గా ఉండాలా, సీరియస్గా మాట్లాడాలి అట్లా కాకుండా కామెడీగా మాట్లాడతారు. తను డాక్టర్ గారు ఇక్కడ కనబడుతున్నారు కదా, మన అనిల్ బాబుతో మాట్లాడుతున్నారు కదా, తనే డాక్టర్ గారు అనమాట. ఇంకా తనైతే ఇక్కడికి వస్తే తనకు పోబుద్ధి కాదంట. మన ఆశ్రమానికి వచ్చేస్తే మంచి వాతావరణము, చాలా బాగుంటుంది, మీరంతా అదృష్టవంతులు, ఇంత బాగున్నారు, మీరు ఇంత మంచి ప్లేస్లో ఉన్నారు అన్నట్లుగా చెప్తూనే ఉంటారు. తనకైతే పోబుద్ధి కాదని అసలు వచ్చి ఎక్కడైనా ఇటుపక్క రూట్లో వస్తే ఖచ్చితంగా మన ఆశ్రమాన్ని విజిట్ చేసే వెళ్తారండి తను. ఆ రకంగా ఇంక ఇప్పుడైతే మాత్రం మన రూములు ఎంతవరకు వచ్చింది అనేది మీకు తెలియజేయాలి కదండి. ఇదిగోండి రూములు అయితే ఈ విధంగా ఫ్రంట్ పెంకులు వేద్దాము అన్నట్లుగా, లోపల సిమెంట్ వర్క్ అంతా అయిపోయిందండి. అంటే మేస్త్రి వర్క్ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ అయితే పెంకులు వేపిద్దాము, చల్లగా ఉంటుంది అన్నట్లుగా పెంకులు అయితే వేపిస్తున్నామండి. పెంకులు అయితే కాదు, అదేమది వెల్డింగ్ వర్క్ అయితే చేపిస్తున్నాం, అదైతే చేస్తున్నారు. దాని తర్వాత పెంకులు వేసే వాళ్ళు రావాలనుకోండి, ఈ రకంగా ఈ వర్క్ అయితే చేస్తున్నారు. మన కేజీఎఫ్ నుండి వచ్చారండి. కేజీఎఫ్ నీకు చాలా వరకు అడిగారు కదండి, ఏమంటే కేజీఎఫ్ అంటే సినిమాలో ఉండే కేజీఎఫేనా అన్నట్లుగా. అవునండి, తూచా తప్పకుండా సినిమాలో ఉండే కేజీఎఫే. మా ఊరు మా ఊరు నుండి వీళ్ళు వచ్చారు. మా ఊరు అంటే నేను పుట్టి పెరిగిన ఊరు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట అది. అక్కడ నుండి వీళ్ళు వచ్చారనమాట. ఈ రకంగా వాళ్ళైతే ఈ వర్క్ చేస్తున్నారండి. ఇంకా మన వాళ్ళు కామెంట్లో ఏమంటే అడిగిన వాళ్ళే అడుగుతున్నారు, మరీ అడుగుతున్నారు, అడిగిన క్వశ్చన్నే అడుగుతున్నారండి. ఏమంటే ఒక వ్యక్తి గురించి, ఆ వ్యక్తి ఎక్కడ అన్నట్లుగా. ఆ వ్యక్తి పేరు పలకాలన్నే కూడా నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే అందరూ మంచోళ్ళని నేను అనుకుంటా, కాకపోతే బాగా దగ్గర అయిన తర్వాత తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నట్లుగా. ఆ వ్యక్తి గురించి మీ అందరికి కూడా ఖచ్చితంగా తెలియజేయాలని నాకు మనస్ఫూర్తిగా ఉంటుందండి. ఎందుకంటే నేను మీరు అడిగి నేను తెలియజేయలేదనుకోండి, నేనేదో తప్పుడు మనిషి అన్నట్లుగా అయిపోయాయి కదా అక్కడ. దానికనే కాకపోతే అది తెలియజేయాలంటే కెమెరా ముందుకు రావాలని గమ్మునుండాను. కెమెరా ముందుకు వచ్చి మాట్లాడితే మా ఫేస్ ఫీలింగ్స్ కూడా ఏమి అనేది కూడా మీకు తెలుస్తుంది కదా. అవ్వాతాతలను కూర్చోబెట్టుకొని అదేవిధంగా నేను కూడా మాట్లాడాలని చెప్పానని చెప్పి ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే ఇప్పుడప్పుడే కాదు, ఖచ్చితంగా తెలియజేస్తాను. ఆ వ్యక్తి ఉన్నారా, వెళ్ళిపోయారా, పంపించేశామా, తరిమేశామా, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా తెలియజేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి తెలియజేస్తానండి. అది విషయము. అంతవరకు కొంత ఓపికగా ఉండండి, తెలియజేస్తాను. ఇక్కడ ఈ పనుల్లో ఇరుక్కుపోయానండి నేనైతే మాత్రం. ఒకసారి అయితే ఇవన్నీ అవసరమా అనేటట్టుగా అనిపించింది. కాకపోతే ట్రస్ట్ అభివృద్ధి చేయాలన్నా నేనున్నా లేకపోయినా ట్రస్ట్ నడవాలంటే ఎవరికి నా ట్రస్ట్ అనేది బరువు కాకూడదు కదండి. ఇప్పుడు ఎట్లా రన్ చేస్తున్నాను అప్పుడు కూడా అదే విధంగా రన్ కావాలనే ఉద్దేశంతో ఈ రకంగా అయితే చేస్తున్నాను. ఇది కొంతమందికి కరెక్ట్ అని అనిపిస్తుంది, కొంతమందికి రాంగ్ అని అనిపిస్తుంది.
ఇది కొంతమందికి అవసరమా అని అనిపిస్తుంది. కాకపోతే అందరినీ ఒకే దీంట్లో మనం చూడలేం కదండి. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరి బుద్ధులు ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి ఎవరు తోచింది వాళ్ళు అనుకుంటారు, అది విషయం. ఇప్పుడైతే వేరే మ్యాటర్కి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇంక ఇక్కడ వుడ్ వర్క్ చేపిస్తున్నానండి. ఈ వుడ్ వర్క్ ఎక్కడికంటే బొమ్మరింటికండి. చెప్పాను కదా వీడియోల కోసమనే బొమ్మరీలు రెడీ చేస్తున్నాను అన్నట్లుగా. ఇదిగోండి, ఇదైతే బొమ్మరింటి కోసం చేస్తున్నాము. ఈ వుడ్ వర్క్ పాతకాలం పద్ధతుల్లో షెల్ఫ్లాగా చేపిస్తున్నానండి. ఒకటేమో దేవుడు పెట్టడానికి, ఇంకోటేమో డబ్బాలు డిబ్బీలు పెట్టడానికి అన్నమాట. ఈ రకంగా వుడ్ వర్క్ అయితే చేస్తున్నాము. ఇంకా ఈ వుడ్ వర్క్ చేసేవాళ్ళు, ఆ వెల్డింగ్ చేసేవాళ్ళు ఎప్పుడు మనం వర్క్ బీడీ కాలనీలో స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా వీళ్ళే వస్తానండి. ప్రతి వర్క్ ఏం వర్క్ ఉన్నా కూడా వుడ్ వర్క్ ఏమున్నా వీళ్ళే, వెల్డింగ్ వర్క్ ఏమున్నా వాళ్ళే, అదేవిధంగా ప్లంబింగ్ వర్క్ ఏమున్నా వాళ్ళే. అంటే ఇంకోటి చూపిస్తానులేండి ఆ అబ్బాయిని కూడా. ఎలక్ట్రీషియన్ వర్క్ ఉన్నా కూడా వాళ్ళే అనమాట. ఆ రకంగా వాళ్ళు కంటిన్యూ వాళ్ళే. మళ్ళీ పెయింటర్స్ వాళ్ళే, టైల్స్ వేసేవాళ్ళు కూడా వాళ్ళే. ఆ రకంగా చాలా వరకు వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. మనకు మారింది ఎవరంటే తాపి మేస్త్రీలు మాత్రమే మారిండేది. ఇప్పుడు 4-5 మారినారు, అయినా వాళ్ళు ఎందుకు సెట్ కాలేదు. ఇప్పుడు వచ్చిన అబ్బాయి ఏమో మంచోడేలేండి, పాపం బాగా చేసుకుంటున్నాడు. ఆ రకంగా ఇంకా అన్ని వర్క్లు కూడా వాళ్ళే వస్తున్నారనమాట. రకరకాలుగా వర్క్లు అయితే వాళ్ళే వస్తున్నారు. ఏ పని ఉన్నా వాళ్ళే వస్తారు. అంటే మనం పిలిస్తే అనుకోండి, పిలియకుండా కాదు, వర్క్ ఉంది నాయన రండి అంటే వస్తారనమాట. ఆ రకంగా ఇది వీళ్ళ విషయం. ఇంక ఇక్కడైతే మేమైతే బ్లౌజులు కుడుతున్నామండి. బ్లౌజ్ కుట్టేసి ఆ పాప ఎమ్మింగ్ వేస్తూ ఉంది. నేనైతే నెక్స్ట్ బ్లౌజ్ రెడీగా పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ మా వారు వీడియో తీస్తున్నారు కదా, మా సాక్షి పాపది ఇది పప్పీ కారు ఉంది కదా, దాంట్లో ఏమో వాళ్ళమ్మ కూర్చొనింది. సాక్షి పాప పప్పీ కార్లో వాళ్ళమ్మ కూర్చొనింది. అయ్యో డాడీ నేను పప్పీ కార్లో కూర్చోన్నాను డాడీ అంటే, పర్లేదులేమ్మా ఏముందిలే అంటే, లేదు అన్నట్లుగా లేచి నిలుచుకొనేసింది. అడేం చేస్తానంటే పప్పీ కార్లో కూర్చొని వీడియో చూస్తుందండి. మన వీడియో చూస్తుంది. మనం మన వీడియో పెట్టాం కదా ఒకటి, ఆ వీడియోని చూస్తూ ఉందన్నమాట. ఈ రకంగా మన వీడియోలు అందరూ చూస్తామండి. ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు, దగ్గర బంధువులు చూస్తారు, దూర బంధువులు చూస్తారు, బంధువుల్లో ఎనిమీస్ కూడా చూస్తారు. ఒక చిన్న మాట, ఎనిమీస్ వీడియోస్ కూడా నేను కూడా చూస్తాను, ఓకేనా? ఎందుకంటే వాళ్ళకి ఈ విషయం తెలియదు కదా, అరే మన వీడియోలు చూస్తున్నారు అని. వాళ్ళ వీడియోలు చూసి లైక్ కూడా కొడతానండి నేను. ఎందుకంటే వాళ్ళకి వ్యూస్ చాలా తక్కువ వస్తాయండి. దానికనే ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టి ఆ రకంగా చేస్తానండి. అప్పుడన్నా మానిటైజ్ అవుతుందేమో అన్నట్లుగా. ఇంక ఇక్కడైతే మాత్రము అసలు విషయానికి వచ్చేద్దామండి. ఏమంటే మా వారితో గొడవ ఎందుకు పెట్టుకున్నాను, మా వారు ఎందుకు యాక్టింగ్ చేశారు, ఏ విధంగా చేశారు అనేది చూసేద్దాం రండి. ఇదిగోండి, ఇదంతా యాక్టింగ్ అనమాట. చూడండి, ఇది యాక్టింగ్. ఆహా, ఏం యాక్ట్ చేస్తున్నారు చూస్తారా? మీకు అర్థం కాలేదనుకుంటా. ఏమంటే ఆల్రెడీ ఆ అరటిగోలను కోసేసి తీసుకొచ్చి అరుగు మీద పెట్టేశారండి మా వారు, నాకు చెప్పకుండా. నేను చాలా రోజులు ఇంకా దాన్ని వీడియో తీసుకోవాలని చెప్తూనే ఉన్నాను. కాకపోతే దాన్ని మర్చిపోయేసి వీళ్ళిద్దరూ తాత మనవడు పోయేసి ఆ గెల కోసి ఎత్తుకొచ్చి అరుగు మీద పెట్టేశారు. నాకు ఫుల్ కోపం వచ్చేసింది అనమాట. నేను వీడియో తీసుకోవాలని పెట్టింటే మీరు ఎందుకు కోసేశారు అన్నట్లుగా. అంతకుముందు కూడా 2-3 గెలలు ఈ రకంగానే కోసేశారు. దానికని మా వారేమంటే, అరే దానికి పోయి నువ్వు ఎందుకు అంత కోపడుతున్నావు, ఉండు నేను చూడు నీకు ఇప్పుడు రియల్గా కాయ కోసినట్లే, అంటే ఆ గొల కోసినట్లే నేను యాక్టింగ్ చేస్తాను, చూడండి ఇదంతా యాక్టింగేనండి. వాళ్ళిద్దరూ చేస్తున్నది యాక్టింగేనండి. అక్కడ అల్లుడు వీడియో తీస్తున్నాడు అనమాట, అనిల్ బాబు. చూస్తే ఏం యాక్టింగ్, ఆల్రెడీ ఇంట్లోపలికి వచ్చేసి నింది గోశాల్లోకి మళ్ళీ తీసుకొచ్చి చెట్లో పెట్టి దాన్ని కోసి యాక్టింగ్ చేసి నాకు వీడియో అందించారండి వీళ్ళు. చూసిరా, అదిగోండి ఈ రకంగా చేశారు. దానికే నేను గొడవ పెట్టుకున్నాను అనమాట. నాకు చెప్పకుండా అన్ని పనులు చేసేస్తారు అన్నట్లుగా. మళ్ళీ ఆ గొల్ల రావాలంటే వస్తుందండి, చెట్లోకి రాదు కదా, దానికనే గొడవ పెట్టుకున్నాను. ఆ రకంగా కోసుకొచ్చి ఈ రకంగా అయితే కట్టేశాం, గోశాల్లో కట్టేశాం. ఇదిగా నా పొరపాటున మన రాధమ్మ ఎప్పుడైనా ఉడుపుకొనింది అనుకోండి, తాడు మొత్తం తినేస్తుంది, ఏ ఒక్కాయ కూడా పెట్టదు. ఈ విధంగా అరటిగేలలు, అదేవిధంగా చెరుకులు చాలా బాగా వచ్చాయండి ఈసారి అయితే మాత్రము. 1 year పంటలు కదా ఇవంతా, అయినా కూడా చాలా బాగా వచ్చిందనమాట. కాకపోతే కొన్ని వీడియోకి చూపించలేదండి. మా వారు పోయి పుసుకొని కోసుకొచ్చేస్తారు ఈ విధంగా. అదే చూశారు కదా, గొడవ పెట్టుకుని దానికి ఇప్పుడు ఎట్లా యాక్టింగ్ చేశారో ఓ రేంజ్లో యాక్టింగ్ చేశారు కదా. నచ్చిందా మా వారి యాక్టింగ్? అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ, అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూశారు. చాలా సంతోషం. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిచ్చేసి ఇదే విధంగా ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.